హలో అందరికీ, నేను మీ విద్యని. సో ఇక్కడ నేను ఫటాఫట్ రెడీ అయిపోయి మా ఆయనతోని ఒక ఫంక్షన్కి పోతున్నా. ఏం ఫంక్షన్ అంటే బేబీ షవర్. సో మా ఫ్రెండ్ వాళ్ళ మీరు చూసారు కదా నా బర్త్డేకి. సో ఆమె ప్రెగ్నెంట్ ఉండే, సో ఆమెదే బేబీ షవర్ ఉండే. సో పోయినుండే మేము ఇంకా మా ఆయన ఇద్దరం కలిసి. సో ఎట్లా అయింది అలా ట్రెడిషన్ ఏంటిది, యాక్చువల్లీ వాళ్ళు మహారాష్ట్రన్స్. సో ఫస్ట్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఓడి నింపుతారు. అప్పుడు నేను బయట ఉండే కాబట్టి అలా రిలేటివ్స్ ఓడి నింపేటప్పుడు నేను చూపెడుతున్నా ఇది. సో చూసేయండి ఒకసారి ఎట్లా వాళ్ళు ఓడి నింపుతారు అది. చూసారుగా, మీకు ఎట్లా అనిపించింది ఓడినింపుడు. సో అట్లనే మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. అట్లనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక్కడ అలా ఆయన అన్నీ తీసి ఫటాఫట్ పక్కకు పెడుతుండు, ఎందుకంటే ఆమెకు పొట్టుంది ఎక్కడ వజన్ అవుతుందో అని కొంచెం ప్రేమగా అట్లా వేస్తుండు. సో ఇది వాళ్ళ ట్రెడిషన్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక వాటిలో బర్ఫీ, ఇంకో వాటిలోనేమో పేడ పెడతారు. ఏది వస్తే వాళ్ళు ఇంట్లోకి వస్తారు. అంటే బర్ఫీ అంటే ఆడపిల్ల, పేడ అంటే బాయ్ అనమాట, అదే బేబీ బాయ్. సో ఇక్కడ అదే డిసైడ్ చేస్తారు మీకు ఏం కావాలి చెప్పుర్రి అని. సో ఇక్కడ ఏం వెళ్ళిందంటే బర్ఫీ వెళ్ళింది. సో వీళ్ళు స్వీట్స్ వల్ల అట్లా డిసైడ్ చేస్తారు. సో చూద్దాం ఇక ఫైనల్లీ ఏం డెలివరీ అవుతుందో, బేబీ అవుతుందో బాబు అవుతాడో. సో అదే ఇక వీళ్ళిద్దరు చూసేసారు ఏంటిదంటే బర్ఫీ. మీరు ఎట్లయితే చూసారో వీడియోలో మీకు అదే కనిపిస్తుంది. పాపం ఆమె మస్తు ఎమోషనల్ అయింది, ఎందుకంటే అలా ఫ్యామిలీలో అందరూ మగపిల్లలే, ఆడపిల్లలు ఎవరు లేరు హస్బెండ్ సైడ్. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళిద్దరే, అన్న ఇంకా ఆమె ఇద్దరే ఉండే. సో ఫస్ట్ ఈమె పెళ్ళి అయింది, ఈమెనే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయింది. అలా అన్నది ఇప్పుడు పెళ్ళి ఉంది రీసెంట్లీ డేస్లో. సో మేము కేక్ తీసుకుపోయినాం. సో వాళ్ళ కోసము కేక్ కటింగ్. ఇప్పుడు ఆమె బర్త్డే కూడా వస్తుంది రాబోయే డేస్లో. సో అది కూడా మీకు వీడియో తీసి పెడతా. సో ఇంకా ఇక్కడ మేమిద్దరము, నేను ఇంకా మా ఆయన సింపుల్. ఇది వాళ్ళ ఫ్యామిలీ, పిల్లగాన పేరెంట్స్, ఇంకా పిల్ల వాళ్ళ పేరెంట్స్. సో ఇక్కడ వాళ్ళన్న ఇంకా వదిన, ఇక్కడ నేను. మీరైతే ఈ షార్ట్ చూసిర్రు అనుకుంటాను ఆల్రెడీ. ఇంతే ఇక ఈ వీడియోకి ఎట్లా ఉందమ్మా నాకు ఎప్పుడు లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్. బై బాయ్, థ్యాంక్ యూ.